మొన్న జగన్మోహన్ రెడ్డి రాప్తాడు సమావేశంలో రాప్తాడు మీటింగ్లో ఆంధ్రజ్యోతి విలేకరి మీద జరిగినటువంటి దాడి, అలాగే కర్నూలులో ఈనాడు కార్యాలయం పైన జరిగినటువంటి దాడి, ఈ రెండు దాడుల్ని కూడా ఖండిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఇంతటి దుర్మార్గానికి పాల్పడటము అనేటటువంటి దాన్ని యావత్ రాష్ట్రం మొత్తం కూడా ఖండిస్తూ ఉంది. ఈ రకమైనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కావాలని సృష్టిస్తున్నట్టుగా కనపడతా ఉంది. తనకున్నటువంటి ఏవైతే వైఫల్యాలు ఉన్నాయో ఇవన్నీ కూడా పత్రికలు ప్రజాస్వామ్యంలో వాటిని ప్రజలకి ముందుకు పెడతా ఉంటే దీన్ని భరించలేనటువంటి ఫ్రస్ట్రేషన్ తోటి ఈ రోజున ఈ రకమైనటువంటి దుశ్చర్యలకి మరి గోండాల్ని ఉసిగొలుపుతూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. నీ యొక్క ఈ రకమైనటువంటి దౌర్జన్యం, అరాచకం మరి ఏ రకంగా నువ్వు మళ్ళీ ప్రజల యొక్క మద్దతుని పొంది అధికారానికి రావాలనుకుంటున్నావో నీ ఆలోచన ఏమిటో మరి తెలియనట్లుగా ఉన్నది. ఇది నీవు ఈ రకంగా గనక నీ యొక్క గోండాల్ని, నీ పార్టీ కార్యకర్తల్ని ఈ రకంగా ఉసిగొల్పి ప్రజాస్వామ్యానికి ఎంతటి హాని చేస్తూ ఉన్నావో, భస్మాసుర హస్తాన్ని నీ నెత్తి మీదే పెట్టుకోబోతా ఉన్నావు. వ్యవస్థల్ని ఎప్పుడైతే నువ్వు నాశనం చేస్తావో ఈ వ్యవస్థలన్నీ కూడా నిన్ను భస్మాసురుడిలాగా నిన్ను కాల్చివేయక తప్పదు అనేది మరి గుర్తెరగాల్సినటువంటి అవసరం ఉందని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా బీసీ విభాగం ఆధ్వర్యంలో మీడియాపై జరుగుతున్నటువంటి దాడిని నిరసిస్తూ విజయవాడలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ముఖ్యమంత్రి ఒక చేతగాని ముఖ్యమంత్రి, ఒక అసమర్థత ముఖ్యమంత్రి, ఒక దద్దమ్మ ముఖ్యమంత్రి. ఓడిపోతానని తెలిసి ఇక ఆఖరిగా మీడియా మీద పడ్డాడు. మొన్న రాప్తాడులో ఏబిఎన్ ఫోటోగ్రాఫర్ బీసీ బిడ్డ బెస్తా శ్రీకృష్ణ మీద, ఆ తర్వాత పాణ్యంలో ఈనాడు కార్యాలయం మీద. నిజంగా నీలాంటి చేతగాని వ్యక్తి నువ్వు ఒక ముఖ్యమంత్రి అని చెప్పడానికి కూడా ఈ రాష్ట్రానికి సిగ్గుగా ఉంది. మాకు మేము ఒకటే మనవి చేస్తూ ఉన్నాం, ఇవాళ నువ్వు ఇట్ట దాడులు చేస్తున్నావు, రేపొద్దున నీకు ఒక సాక్షి ఉంది, నీకు ఒక టీవీ ఉంది, నీకు ఒక పేపర్ ఉంది, రేపు నీకు కూడా చింతకాయ పచ్చడి పట్టే రోజులు, చింతకాయ కొట్టుడు కొట్టే రోజులు దగ్గరలో ఉండే. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, నువ్వు అనుకుంటున్నావు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, పోలీసులు నాకు అండగా ఉండారు, నేనేదైనా చేస్తే సాగిద్ది అనుకుంటామో, సాగదు. అది కొన్నాళ్ళుగా కుదిరిద్ది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక పద్ధతి, ఒక నిబద్ధత ఉండాలి. అలా కాని పక్షంలో నువ్వే నీ నెత్తి మీద నువ్వే చేది పెట్టుకుని భస్మాసుర హస్తంలాగా రోజు వస్తుంది. అక్కడ పాణ్యంలో కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఆయన కబ్జా కాటసాని, ఆయన పేరే కబ్జా కాటసాని. బీసీలకి వాటర్ ట్యాంక్ పడగొట్టాడు, బీసీల భూములు కబ్జా చేశాడు. అక్కడికి అదేవిధంగా మరి వక్ఫ్ బోర్డు భూములు కబ్జా చేశాడు. ఆయన కూడా దాడి చేయించి ఇంకా మళ్ళీ సమర్థించుకుంటున్నాడంటే, ఇలాంటి వ్యక్తుల్ని ముఖ్యమంత్రి సమర్థిస్తామన్నాడంటే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వానికి అంతిమ గడియలు దాపురించినాయి. మిమ్మల్ని బడుగు బలహీన వర్గాలు తరిమి కొట్టే రోజులు వచ్చినాయి. మీడియా జోలికి వస్తే మళ్ళీ మీకు పుట్టగతులుండు, మీ అంతం చూస్తారు. వాళ్ళ మీడియా అంటే ఈ రాష్ట్రంలో ప్రజానీకం బడుగు బలహీన వర్గాలు కావచ్చు, ఎవరైతే అల్పసంఖ్యాకులు ఉన్నారో వాళ్ళందరూ గొంతుకయ్యాళ్ళు. సమస్యలను ప్రజల దృష్టికి తెస్తున్నారయ్యా, సమస్యలను ప్రభుత్వ దృష్టికి తెస్తున్నారయ్యా, ప్రజా సమస్యల కోసం నిరంతరం పోరాడుతున్నారు. ఇవాళ కేవలం నువ్వు ల్యాండు, శాండు, వైను, మైన్లో నువ్వు నీ దొంగలు దోపిడీ చేస్తూ ఉంటే, అది చూపిస్తూ ఉంటే నీకు అక్కస్తా. ఇవాళ నిజమైనటువంటి పోరాటం ఇవాళ ఏబిఎన్ చేస్తూ ఉంది, ఇవాళ ఈటీవీ చేస్తూ ఉంది, ఇవాళ టీవీ5 చేస్తామన్నారు, పత్రికలన్నీ చేస్తామన్నాయి. నువ్వు చేసే దొంగదనాలు చూపిస్తామన్నారు, నువ్వు చేసే దోపిడీలు చూస్తామన్నారు. ఇవాళ నీ ఉడతోపులకి ఎవరో భయపడరో, ఖచ్చితంగా నీకు తగిన బుద్ధి చెప్పే రోజులు వస్తాయని తెలియజేస్తా ఉన్నా.